ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు బైబిల్లో నుంచి ప్రాముఖ్యమైన సంగతులను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ మనకి ఏది నేర్పించినా మన మంచి కోసమే, మన ఆధ్యాత్మిక జీవితం బాగుపడటానికి ఏదైనా మనకి నేర్పిస్తుంది. అలాంటప్పుడు బైబిల్ చెప్తున్న ప్రతి దానిని కూడా ఖచ్చితంగా మనం పాటించాలి అని బైబిల్ గ్రంథము మనకి బోధిస్తుంది, ఘోషిస్తుంది కూడా. అందుకే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ముందు పెట్టుకొని ఆలోచిద్దాం. ఏంటి అంశము అంటే, చాలామంది మరి బైబిల్లో ఉంటున్న ప్రతి విషయాన్ని కూడా మరి ఆలోచించలేక, బైబిల్ మనకి ఏం చెబుతుందో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే దేవుడు స్వీకరిస్తాడో, ఎలా ఉండకూడదు అన్నది ప్రతి విషయాన్ని బైబిల్ మనకు బోధిస్తున్నప్పుడు, నిజంగా మరి బైబిల్ బోధించినట్లుగా క్రైస్తవులు అనేవాళ్ళు ఉంటున్నారా? బైబిల్ బోధిస్తున్నట్లుగా క్రైస్తవులు పాటిస్తున్నారా అన్నది ఈరోజు ఒక ప్రాముఖ్యమైన బైబిల్లో నుంచి ఒక అంశాన్ని లేవనెత్తుకొని ఒక అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం, ఆలోచిద్దాం. ఎందుకంటే అనేకులకు తెలిసిన విషయాలే, అనేకులు ఆలోచిస్తున్న విషయాలే, అయినా ఒక్కసారి దానిపైన మనం దృష్టి ఉంచుదాం, ఫోకస్ ఇద్దాం. అంశం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధమైన అలంకారము. పరిశుద్ధమైన అలంకారం. ఈరోజు అలంకారము అనేది చాలా వరకు విపరీతముగా పెరిగిపోయాయి. అలంకరణ అనేది పురుషుల్లో కానివ్వండి, స్త్రీలలో కానివ్వండి, విపరీతంగా అలంకరణ పెరిగిపోయింది. ఫంక్షన్లో పెళ్ళిళ్ళు చూసిన, బర్త్డే కార్యక్రమాలలో చూసిన, ఆఖరికి చావు దగ్గరికి వెళ్ళినా కూడా మనిషి అలంకరించుకొని వెళుతున్నాడు. చావు దగ్గరికి వెళ్ళినా కూడా మేకప్ లేనిదే వెళ్ళడు ప్రియులారా. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఈరోజు మేకప్ జీవితం అయిపోయింది. ఈరోజు ఎవరు చూసిన అలంకరణ, ఎవరిలో చూసిన అలంకరణ అనేది ఒక భాగం అయిపోయింది ఈరోజు మనుషులు. అది క్రైస్తవుల్లో కానివ్వండి, మిగతా జనాలలో కానివ్వండి, ఎవరిలో చూడండి. ఈరోజు క్రైస్తవుల్ని మాత్రము దృష్టించి మాట్లాడటం లేదు, కానీ అనేకుల విషయాల గురించి, అనేకులు పాటిస్తున్న విషయాల గురించి మాట్లాడుతూ అనేకులు ఈరోజు ఒక మేకప్ జీవితానికి అలవాటు పడ్డారు. మేకప్ జీవితానికి. ఈ మేకప్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువ అంటే ప్రియులారా, సినిమా రంగంలో కనిపిస్తుంది. సినిమా రంగంలో ఆ హీరోయిన్స్ వీళ్ళు మేకప్ లేకుండా స్టేజ్ ఎక్కరు, మేకప్ లేకుండా బయటికి రారు, మేకప్ లేకుండా అసలు ఎవరిని కలవటానికి కూడా వెళ్ళరు. అలా వాళ్ళ నుంచి ప్రసారమైన ఈ మేకప్ జీవితము సగటు మనిషికి కూడా ఈరోజు అతుక్కున్నది. సగటు మనిషికి కూడా ఈరోజు అలవాటైపోయింది. మేకప్ అంటే హై క్లాస్ వాళ్ళు వాడుకుంటారేమో, హై క్లాస్ వాళ్ళు వాడతారేమో అనుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఈరోజు మేకప్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వారు, అన్ని క్లాసెస్ వారు ఈ మేకప్ వాడుతున్నారు. ఒకరోజు మేకప్ వేసుకోవటానికి షాప్కి వెళ్ళేవాళ్ళు, ఈరోజు షాప్ అంతా ఇంట్లోకే వచ్చేసింది. మేకప్ గది అంట. మేకప్ గది అనేది అంటే ఇంట్లోనే మేకప్ గదిని వేసుకున్నారు. అందులో కూర్చొని గంటల తరబడి మేకప్ వేసుకుంటున్నారు. మరి ఇంకపోతే చాలామంది అలంకరణకు అలవాటు పడ్డారు. ఒకప్పుడు మెడ నిండా పూసులు వేసుకునేవాళ్ళు, కానీ ఈరోజు మెడ నిండా బంగారం వేసుకుంటున్నారు.
గొలుసులు వేసుకుంటున్నారు. ఏంటి, విపరీతమైన గొలుసులు వేసుకొని నిజంగా వాళ్ళ అలంకరణ చూస్తుంటే నిజంగా ఎవరికి చూపించాలని అలంకరణ చేస్తారో తెలియదు, కానీ ఎవరికి చూపించి ఏం జరిగించాలని అలంకరణ చేస్తారు, కానీ నిజంగా ఒక్కటి అర్థం కావటం లేదు. అది స్త్రీలు ఒక్కటే అని అంటే కాదు ప్రియులారా, పురుషులు కూడా ఈ మధ్యలో స్త్రీలు అలంకారణం అనేది తక్కువైంది, పురుషుల అలంకరణ ఎక్కువైపోయింది. ఈరోజు పురుషుల అలంకరణ, ఈరోజు చూడండి, పురుషులు కేజీ బంగారం వేసుకొని కిలోలు బంగారం వేసుకొని తిరుగుతున్నారు ఈరోజు. అక్కడ ఫంక్షన్లో చూడండి ఒక్కొక్కటి మహారాష్ట్రలో కానీ కొన్ని ఆంధ్ర, తెలంగాణ, కొన్ని రాష్ట్రాలలో చూడండి మీరు కిలోలు ఎన్ని కిలోలు ఉందరా బంగారంటే 4 కిలోలు అంటాడు, ఒకడేమో 5 కిలోలు అంటాడు, ఒకడేమో 6 కిలోలు అంటాడు, ఇంకొకడేమో ఏకంగా షూటే కుట్టించుకున్నాడు బంగారంతో. ఎంత అలంకరణ అంటే మీరు ఆలోచించండి. అసలు ఈ అలంకరణ అంతా చూస్తున్నప్పుడు, బాహ్యమైన అలంకరణ చూస్తున్నప్పుడు నిజంగా మనిషి మైండ్ సెట్ ఏమైపోయింది, మనిషి ఆలోచనలు ఏమైపోయాయి ఈరోజు ఆలోచించండి. అందుకే వీటన్నిటికీ సమాధానము మనం బైబిల్ను అడుగుదాం, వీటన్నిటికీ సమాధానం. ఎందుకంటే ఎవరినో అడిగితే బాగలేదు, ఎవరినో అడిగితే వాళ్ళు రకరకాలైన సమాధానం చెప్పచ్చు, ఎవరినో అడిగితే వాళ్ళకి నచ్చిన సమాధానాలు చెప్పచ్చు. కానీ ప్రపంచానికి ఒక మంచి గుణపాఠం నేర్పాలి అంటే, ప్రపంచానికి మంచి పాఠం నేర్పాలి అంటే అది బైబిల్ తప్ప ఇంక ఏ పుస్తకము నేర్పదు అని మనం ఈజీగా నమ్మచ్చు. అందుకే ప్రియులారా, అలంకరణం అనేది ఈరోజు అందరిలో సహజంగా అందరిలో కనిపిస్తుంది. అసలు అలంకరణ ఎలా ఉండాలి, అసలు దేనితో అలంకరించుకోవాలి, దేనితో అలంకరించుకుంటే నీ జీవితం బాగుంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, దేనితో అలంకరించుకోవాలి? బంగారముతోనా, వెండితోనా, వజ్రాలతోనా, విలువైన వస్త్రాలతోనా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకరికి బంగారం అంటే చాలా ఇష్టం, ఇంకొకరికి వెండి అంటే చాలా ఇష్టం, ఇంకొకరికి వస్త్రాలు అంటే చాలా ఇష్టం, ఇంకొకరికి మరి తమ శరీరాలని అలంకరించుకోవటం అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అలంకరణ అనేది ఇష్టం. ఒకరికి పువ్వులంటే ఇష్టం, ఒకరికేమో బంగారం వేసుకోవటం అంటే ఇష్టం, ఒకరికేమో బంగారం చూడటం అంటే ఇష్టం, ఒకరికేమో డబ్బులంటే ఇష్టం, ఒకరికేమో పొలాలంటే ఇష్టం, ఒకరికేమో మేడగదులు, ఒకరికేమో బంగ్లాలంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు, వారి అలంకరణములు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనిషి పిచ్చోడిగా మారిపోయాడు. ఈరోజు ఈ మట్టిలో నుంచి వచ్చిన వాటిని ధరించుకొని, మట్టిలో నుంచి వచ్చిన వాటిని తీసుకొని, మట్టిలో నుంచి వచ్చిన వాటిని నమ్ముకొని మట్టినే మహిమపరుస్తున్నట్లుగా మనకి బైబిల్లో కనిపిస్తుంది ప్రియులారా. అందుకే ఒరిజినల్ అలంకరణ ఎలా ఉండాలి? ఎందుకంటే భూమి మీద మనమందరూ కూడా ఒరిజినల్ అలంకరణను మనము బైబిల్లో నుంచి వెతికితే ఒక అద్భుతమైన మాట గ్రంథకర్త రాస్తున్నాడు. ఒక్కసారి చదువుకుందాం ప్రియులారా. 190వ కీర్తన, 196వ కీర్తన, 196వ కీర్తన 9వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకోగలిగి, 9వ వచనం బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, చదవండి. మన అందరికీ అవసరమైన మాట. అందుకే ఒక్కసారి మాటని మనం చదవగలిగితే నిజంగా భక్తుడు ఎంత చక్కటి విషయాన్ని రాస్తున్నాడు మనం చదువుకుని. 9వ వచనం, పరిశుద్ధ అలంకారములు, అలంకారము కాదు, అలంకారములు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. నమస్కారం
ఏంటంటే మీరు బాగా ఆలోచించండి. ఒక దేవుడికి దండం పెట్టాలి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలి, నమస్కారం చెయ్యాలి అంటే మనం ఎంత శుభ్రతగా ఉండాలి, ఎంత అలంకరించుకోవాలి. ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చాలంటే అలంకరించాలి కదా. ఒక ఇల్లు నచ్చాలి అంటే ఆ ఇల్లుని అందంగా వైభోగంగా రంగులు వేసి తీర్చిదిద్దాలి. ఒక అబ్బాయి అమ్మాయికి నచ్చాలన్నా, అమ్మాయి అబ్బాయికి నచ్చాలన్నా వాళ్ళు చక్కగా అలంకరించుకుంటేనే ఒకరికొకరు నచ్చుతుంటారు కదా. మరి దేవుడు నీ భక్తిని నచ్చాలి అంటే, దేవుడు నీ భక్తిని మెచ్చుకోవాలి అంటే పరిశుద్ధమైన అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. అంటే నీ నమస్కారములో ఉంటున్న భక్తి దేవుడు మెచ్చుకోవాలి అంటే నీవు అలంకరింపబడాలి. దేనితో అలంకరింపబడాలి? మీరు బాగా ఆలోచించండి. దేనితో అలంకరింపబడాలి? నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు నీవు అలంకరింపబడాలంట. దేనితో అలంకరింపబడాలి? బంగారముతోన దేవుడు చేసిందే, వెండితోన అది కూడా దేవుడు చేసిందే, డబ్బుల అది కూడా దేవుడు తయారు చేసిందే, మేకప్ప రంగుల ఇవన్నీ కూడా దేవుడు చేసిందే కదా. దేవుడు చేసిన ప్రకృతిలో ఈ రంగులు పూసుకొని దేవుడికి దండం పెడితే బాగుండదు. మరి అలంకరించుకోమన్నాడు కదా, దేనితో అలంకరించుకోవాలి? ప్రశ్న కదా. దేనితో అలంకరించుకోవాలి? నీవు ఒకవేళ అలంకరించుకోమన్నాడు కదని మెడ నిండా ఒంటి నిండా బంగారం వేసుకొని వెళ్ళి దేవుడికి సాష్టాంగ పడ్డావనుకో, దేవుడు మెచ్చడు. ఒంటి నిండా బంగారం వేసుకొని, కప్పు నిండా పువ్వులు పెట్టుకొని, మెడ నిండా బంగారం వేసుకొని, చేతులకి ఉంగరాలు వేసుకొని, ఇవన్నీ అలంకరించుకొని దేవుడికి నీవు నమస్కారం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నావా? దేవుడు పై వేషమును చూడడు. దేవుడు నరుని వేషము ఎప్పుడు చూడడు ప్రియులారా. దేవుడు నరుని వేషము చూడడు కాబట్టి అలంకరణ అనగానే నువ్వు బాహ్యమైన అలంకరణ గురించి మాట్లాడకూడదు. ఇక్కడంకా నువ్వు బాహ్యమైన అలంకరణ ధరించుకోకూడదు. దేవుడు చెప్పిన అలంకారమే వేరు, నీవు ధరించుకున్న అలంకారమే వేరు. నిజంగా చాలామంది చర్చిలకు వెళుతున్నప్పుడు మీరు బాగా ఆలోచించండి. చాలామంది పెదాలకి లిప్స్టిక్ వేసుకొని వెళుతున్నారు. చాలామంది స్త్రీలు, అక్కలు, చెల్లెళ్ళకు నేను మీకు చెప్తున్నాను, చాలామంది చర్చిలకు వెళుతున్నప్పుడు అందమైన పెదాలను దేవుడిచ్చాడంటే ఆ అందమైన పెదాలకు మళ్ళీ కలర్ వేసుకొని, మళ్ళీ లిప్స్టిక్ వేసుకొని వెళుతున్నారు. ఎందుకు అంటే దేవుడిచ్చిన పెదాలు బాగులేవనా? దేవుడిచ్చిన పెదాలు చెడిపోయాయనా? దేవుడిచ్చిన పెదాలు బాగులేవని మీరేమి రంగు వేసుకుంటున్నారు? అసలు చర్చికి వెళ్ళి నీవు రంగు వేసుకొని, ఆ లిప్స్టిక్ వేసుకొని చర్చికి వెళ్ళి ఉద్ధరించేది ఏముంది? ఆ చర్చికి వెళ్ళి ఆ లిప్స్టిక్ వేసుకొని చూపించేది ఎవరికి? ఒక్కసారి చెప్పండి. చర్చ్కు వెళుతున్నారు అంటే మీ బాహ్యమైన అలంకారము కాకుండా అంతరంగము అలంకారము ధరించుకొని సంఘానికి వెళ్ళాలి. సంఘానికి వెళుతున్నావు అంటే వెనక ముందు చూసుకొని వెళ్ళాలి. వెనక ముందు చూసుకొని అంటే ఇటు కాదు, మన శరీరము నిండా ఆభరణాలు ధరించుకోకుండా, మన ఒంటి నిండా, మన దేహము నిండా, మన మనసు నిండా పరిశుద్ధమైన అలంకారము ధరించుకొని వెళ్ళాలి. పరిశుద్ధమైన అలంకారము ధరించుకొని వెళ్ళాలి. ఒక్కసారి పేతురు రాసిన పత్రిక చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడో గ్రంథకర్త, ఎంత మంచి విషయాన్ని రాస్తున్నాడు. ఒక్కసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడు అంటే, చిన్నలారా మీరు
పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలారా మీరు పెద్దలకి లోబడి ఉండుడి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని, ఎలా అలంకరించుకోవాలంట? సంఘానికి వెళుతున్నప్పుడు, సమాజములోకి వెళుతున్నప్పుడు ఎలా అలంకరించుకొని వెళ్ళాలి అంటే, దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మనల్ని మనమే అలంకరించుకోవాలంట. అలంకరణకు బైబుల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మనల్ని మనమే అలంకరించుకోవాలంట. దీన మనస్సు. నీ మనస్సు ఎలా ఉండాలి? దీన మనస్సు ఉండాలి. దీన మనస్సు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. మరి నీవు కూడా ఎలా ఉండాలి అంటే, దీన మనస్సుని నీవు ధరించుకోవాలి. దీన మనస్సును ధరించుకొని, దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరే అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు దేవుడు కృప చూపిస్తాడు. అసలు నీ అలంకరణ పైవేషము ఎలా ఉండాలి? నీవు దీనమనే వస్త్రమును నీవేం చేయాలి? ధరించుకోవాలి. దేవుడు దీన మనస్సు గలవాడు. మరి నీ మనసు ఎలా ఉంది? నువ్వు సంఘానికి వెళుతున్నప్పుడు నీ మనసు ఎలా ఉంది? ఎవరి మీద కక్షతో వెళుతున్నావా? ఎవరి మీద కోపంతో వెళుతున్నావా? ఎవరి మీద ద్వేషంతో వెళుతున్నావా? లేక ఇంట్లో ఉంటే పని చెయ్యాలని సంఘానికి వెళుతున్నావా? ఏ మనసుతో వెళుతున్నావు నువ్వు సంఘానికి? ఏ ఉద్దేశంతో వెళుతున్నావు నువ్వు సంఘానికి? ఏ ఉద్దేశంతో నువ్వు సంఘంలో అడుగు పెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే బైబుల్ ఏమంటుంది తెలుసా? మరోసారి చదువుకుందాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలారా, చెల్లెమ్మలకు చెప్పుతున్న విషయం బైబుల్. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలు ఏదైనా చెప్తున్నారంటే దాన్ని వినండి. పెద్దలు ఏమైనా పని చెప్తున్నారంటే దాన్ని వాళ్ళకి లోబడి మీరు ఆ కార్యక్రమాలు చేయండి. ఇది మనకు రాదు కదా. చర్చికి వెళ్ళగానే మన అహంభావం మారిపోతుంటుంది, మన ఆకార విచార, మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంటుంది చర్చికి వెళ్ళగానే. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరే అలంకరించుకోండి. దీన మనసును వస్త్రములు ధరించుకొని, దీన మనసును వస్త్రాలు, ఆభరణాలు కాదు, దీన మనసుని వస్త్రాలు అంటే ఒంటి నిండా కప్పుకోవాలి. వస్త్రాలు అనగానే ఒంటి నిండా ఎలాగైతే కప్పుకుంటామో, ఈ దీన మనసు అనే వస్త్రముతో మనం ఒంటి నిండా కప్పుకోవాలంట. అలంకరణ ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పిన అలంకరణ మనము పాటించాలి. దేవుడు చెప్పిన అలంకరణ సూచన ఏంటంటే, భూమి మీద బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు కాదన్నమాట. మరి ఏంటి అంటున్నారా? ఇదిగో దీన మనసును వస్త్రమును అలంకారము మీరు అలంకరించుకోండి. ఇంకొక మాట చదువుకుందాం. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక చూడండి ఎంత మంచి మాట. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా దైవభక్తి గలవారమని
చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకోవలెను. ఒకవేళ నువ్వు దైవభక్తురాలని నువ్వు ఒకవేళ చెప్పుకుంటున్నావు అంటే, నేను దైవభక్తురాలని, నాకంటే భక్తులు ఎవరు లేరు, నాకంటే భక్తులు ఎవరూ లేరు అని ఒకవేళ నీకు నీవే ఫీల్ అవుతున్నావు అంటే, నీకు నీవే అనుకుంటున్నావు అంటే, నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తామే అలంకరించుకొనవలెను. అక్కడేమో పేతురు పత్రికలేమో దీన మనస్సు అనే వస్త్రమును మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నది అక్కడంక. పేతురు పత్రికలో పేతురు గారు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, సత్క్రియలు చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అక్కడేమో దీన మనస్సు అను వస్త్రము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఎక్కడికి రాగానే సత్క్రియలు చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. చూసారా, బైబుల్ అలంకారమునకు దేవుడు బైబుల్లో రాయించిన అర్థం ఏంటో ఈరోజు ప్రపంచంలో అందరూ మార్చేశారండి. దీన్ని అలంకారం అనగానే ఏదో పెళ్ళికి రెడీ అయిపోతున్నట్లు, అలంకారం అనగానే ఏదో బజార్కి రెడీ అయిపోతున్నట్లు ఈరోజు క్రైస్తవులు ఈరోజు సంఘానికి వెళుతున్నప్పుడు అలా అలంకారంతో రెడీ అయిపోతున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నువ్వు సంఘానికి వెళుతున్నది ఎందుకు? అసలు సంఘములో ఎందుకోసం వెళుతున్నావు? సంఘములోకి నువ్వు వెళుతున్నావు అంటే అవయవాలు అలంకరించుకోవటానిక, లేకపోతే నువ్వు వేసుకున్న డ్రెస్సులు చూపించుకోవటానిక, లేకపోతే నువ్వు వేసుకున్న మేకప్ చూపించుకోవటానిక, లేకపోతే నీ అంతరంగ స్వభావములో ఉంటున్న అలంకారము చూపించుకోవటానిక? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. చెవు నిండా రింగులు వేసుకొని వెళ్తారు, ముక్క నిండా పోగులు వేసుకొని వెళ్తారు, మెడ నిండా బంగారం వేసుకెళ్తారు. ఒక్కొక్కరైతే స్త్రీలు ఒక్కటే కాసుమా, పురుషులు కూడా. 7 పురుషులైతే 5 ఏళ్ళు ఖాళీగా ఉండవు, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకుంటారు. మరి లెఫ్ట్ రైట్ 10 ఉంగరాలు పెట్టుకొని వెళ్తుంటారు. ఏంటయ్యా ఈ అలంకరణ? ఈ అలంకరణ ఏంటి అసలు? ఈ అలంకారం వలన ఎవరిని ఉద్ధరించటానికి వెళుతున్నారు, ఎవరిని బాగు చేయటానికి వెళుతున్నారు? మరొకసారి చదువుకుందాం 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా ఉండాలి. వేషాలు వేయకండి. సంఘములోకి వెళ్ళి వేషధారణ అసలే వద్దు. స్త్రీలకు తగినట్లుగా సంఘములో మీ ప్రవర్తన ప్రవర్తించాలి. సత్క్రియలు అనే అలంకారముతో, సత్క్రియలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రముతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. లేనిపోని ఆభరణాలతో, లేనిపోని బంగారు వెండి వజ్రాలతో అలంకరించుకొని చర్చికి వెళితే దేవుడు వేషధారి అంటాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే, సంఘములోకి వెళ్ళగానే దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే పరిశుద్ధమైన అలంకారము నువ్వు ధరించుకోవాలి. సత్క్రియలు అనే అలంకారముతో నీవు అలంకరించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక చదువుకుందాం. చాలా మంచి విషయాన్ని పేతురు గారు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తామే అలంకరించుకొనిరి.
ఒక దగ్గరేమో సత్క్రియలతో అలంకరించుకోమంటున్నాడు, ఒక దగ్గరేమో దీన మనసు అనే వస్త్రములతో అలంకరించుకోమంటున్నాడు, ఇంకొక దగ్గరేమో దేవుడు మరొక గుణపాఠం నేర్పుతున్నాడు. ఏంటో తెలుసా? మీ స్వంత పురుషులకి మీరు లోబడి ఉండటమే అలంకారణం. భర్తని పక్కకు పెట్టేసి మేకప్లు వేసుకొని, ఏమంటే రంగులు వేసుకొని, లిప్స్టిక్లు కొట్టుకొని, ఆభరణాలు ధరించుకొని, ఏమంటే ఇలా ఒంటరిగా జీవితాన్ని నువ్వు గడిపావనుకో, ఒంటరిగా భర్తను పట్టించుకోకుండా సంఘానికి వెళ్ళిపోయావనుకో, భర్త ఏది? నీ సాటి అయిన సహాయం ఏది? భర్తను లేకుండా సంఘానికి వెళుతున్నావు అంటే అసలు భర్తని మార్చుకోవటానికి ఎన్ని రోజులు ప్రయత్నం చేసావు? భర్తని చర్చికి తీసుకెళ్ళటానికి ఏమైనా ఉపవాసం చేసావా? ఏమైనా కష్టపడ్డావా? ఏమైనా ప్రయాసపడ్డావా? ఏమీ లేదు, ఏమీ లేదు. అందుకేమనుంది బైబిల్లో ఒక చాలా మంచి మాట, 5వ వచనం, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, వాళ్ళని పరిశుద్ధ స్త్రీలు అని బైబిల్ సంబోధించింది. దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండటమే అలంకరించుకోవటం. లోబడి ఉండటమే తమను తాము అలంకరించుకోవటం. భర్తకి లోబడవు, సంఘానికి లోబడవు, సమాజానికి లోబడవు, పెద్దలకి లోబడవు, ఎవరికి లోబడకుండా నిన్ను నీవే అలంకరించుకొని సంఘానికి నువ్వు వెళుతున్నావు అంటే అసలు సంఘములోకి వెళ్ళి నువ్వు చేసేదేముంది? సంఘములోకి వెళ్ళి నువ్వు ఉద్ధరించేదేముంది? ఒక్కసారి నీవు ఆలోచించు. సంఘములోకి నీవు అడుగు పెడుతున్నావంటే సత్క్రియలతో నీవు అలంకరించుకోవాలి. సంఘములోకి నువ్వు వెళుతున్నావంటే దీన మనసు అనే వస్త్రములతో నీవు అలంకరించుకోవాలి. నువ్వు సంఘములోకి వెళుతున్నావంటే సొంత పురుషులకు లోబడి ఉండటమే అలంకారము అని బైబిల్ చెబుతుంది కదా. ఇవన్నీ పాటించాలి. పురుషుడైనా స్త్రీ అయినా అందరూ పాటించవలసిన పరిశుద్ధమైన అలంకారము మనమందరూ సత్క్రియలు అనే అలంకరించుకోవాలి. సత్క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవాలంట. సత్క్రియలు లేకుండా నీవు సంఘానికి వెళ్ళావనుకో, సత్క్రియలు లేకుండా నీ జీవితం ఉందనుకో, సత్క్రియలు లేకుండా నీ జీవితం చలామణి అవుతుందనుకో, ఎవరికి ఉపయోగం? దేవుడికి ఉపయోగం లేదు, ఇటు సమాజానికి ఉపయోగం లేదు, ఇటు భర్తకు ఉపయోగం లేదు, ఇటు భార్యకు ఉపయోగం లేదు, ఇంట్లో వాళ్ళకు ఉపయోగం లేదు. ఎవడికి ఉపయోగము లేని మన జీవితం దేవుడు ఉంచుతాడు అనుకుంటున్నారా? ఉంచడు ప్రియులారా. అందుకే స్త్రీలకి కానీ పురుషులకు కానీ మనమందరూ కూడా అలంకరించుకోవలసింది దేంతో తెలుసా? దీన మనసు అనే వస్త్రములతో మనల్ని మనం అలంకరించుకోవాలి. అది పురుషుడైనా స్త్రీ అయినా. సత్క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవాలి. అది పురుషుడైనా స్త్రీ అయినా. సంఘాలకు వెళుతున్న వారైనా, బాప్తీసం తీసుకున్న వాళ్ళైనా, ఎవరైనా మనల్ని మనం అలంకరించుకోవాలి అంటే సత్క్రియలతో మనల్ని మనము అలంకరించుకోవాలి. సత్క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవాలి. బంగారముతో కాదు, వెండితో కాదు, వజ్రాలతో కాదు, ముత్యాలతో కాదు, వైడూర్యాలతో కాదు, అంతకంటే కానే కాదు. విలువైన వస్త్రాలతో కూడా కాదు, విలువైన వాక్యముతో నిన్ను నీవు అలంకరించుకో. సత్క్రియలనే వాటితో నిన్ను నీవు అలంకరించుకో. దేవుడు కోరుకున్న అలంకరణ పైవేషం కాదు. దేవుడు కోరుకున్న అలంకరణ బాహ్యమైన అలంకరణ కాదు, అంతరంగములో ఉంటున్న అలంకరణ. అంతరంగములో యూదుడైన వాడే యూదుడు, అంతరంగములో క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు. బాహ్యంగా నేను పేరుకు మాత్రమే క్రైస్తవుడునంటే, నేను ఆదివారానికి సంఘానికి వెళుతున్నాను, నేను పేరుకు మాత్రమే క్రైస్తవుడునంటే ఎవరు మెచ్చుకుంటారు? ఎవరి చెవులో పువ్వు పెట్టడానికి ఇవన్నీ మనకి మాటలు. అందుకే మరొక్కసారి ఆలోచించండి ప్రియులారా.
దేవుడు ముందు నటించటం కంటే దేవుడి దగ్గర బ్రతకటం నేర్చుకోవాలి. దేవుడు ముందు వేషధారణ చేయటం కంటే దేవుడి దగ్గర పరిశుద్ధమైన అలంకారణముతో అలంకరించుకొని బ్రతకాలి. అందుకే పూర్వము బ్రతికిన పరిశుద్ధమైన స్త్రీలు ఎలా ఉన్నారంట? తమను తాము అలంకరించుకున్నారంట. తమను తాము ఎలా అలంకరించుకున్నారు? పురుషులకు లోబడ్డారంట. పురుషులకు లోబడటమే అలంకారము. రెండవది, నువ్వు దేవునికి లోబడటమే అలంకారము, అందం. ఒక భార్య భర్తకు లోబడాలి, భార్య భర్తలు ఇద్దరు దేవునికి లోబడాలి. దేవునికి లోబడటమే ఒక అందం, అలంకారం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అన్నది కదా బైబిలు. ఈ లోక అందచందాల గురించి మాట్లాడటం లేదు బైబిలు. లోకములో ఉన్న అలంకారం గురించి మాట్లాడటం లేదు బైబిలు. బైబిలు మాట్లాడిందంటే దైవ సంబంధమైన అలంకారం. అది నీవు నేను క్రైస్తవులైన వాళ్ళు సత్క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవాలి ప్రియులారా. సత్క్రియలతో మనల్ని మనము అలంకరించుకుంటే అప్పుడు సత్క్రియల చేత దేవుడికి మనం ఇష్టలుగా ఉంటాం. దేవుడి చేత గొప్పవాళ్ళుగా ఎంచబడతాం. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే సత్క్రియలతో మనల్ని మనము అలంకరించుకోవాలి. అందుకే సంఘాలకు వెళుతున్నప్పుడు స్త్రీలందరూ కూడా జాగ్రత్త. ఏదో లిఫ్ట్కి అంటించుకొని మెడ నిండా ఆభరణాలు ధరించుకొని చక్కటి పట్టు చీరలు కట్టుకొని ఎవరికో చూపించటానికి వెళ్ళకండి. సత్క్రియలను అలంకారం ధరించుకొని దీన మనసు అనే వస్త్రమును అలంకరించుకొని మీ పురుషులకు లోబడి సంఘములో దీన మనసు గలవారై సాత్వికముతో సంఘములో కూర్చోండి. సంఘ ఆచారం పాటించండి. సంఘములో పద్ధతులను పాటించండి. సంఘము మనకి ఏమి నేర్పుతుందో దాన్ని పాటించండి. విచ్చలవిడితనాన్ని వదులుకొని సాత్వికమైన మనస్సు కలిగి సంఘములో స్వాభావికముగా ఉండటానికి మనమందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.